ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దిల్సుఖ్ నగర్ బాంబ్ పేలుళ్ల కేసులో నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. 2013 ఫిబ్రవరి 21న బస్ స్టాప్ లో మిర్చి పాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా మిగిలిన 5 నిందితులకు ఎస్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. ఉరిశిక్ష ధృవీకరణ నిమిత్తం ఎస్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టుకు నివేదించింది. దీంతో పాటు 5 నిందితులు కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ అప్పీలు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె లక్ష్మణ్, శ్రీ సుధలతో కూడిన ధర్మాసనం సుమారు 45 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపి తీర్పు వాయిదా వేసింది. నిందితుల అప్పీళ్లు, కింది కోర్టు తీర్పుపై హైకోర్టు తీర్పు వెలువరించనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లను అందిస్తారు. ఎస్ స్వామి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి 2013లో ఫిబ్రవరి 20 జరిగిన ఈ బాంబు పేలుళ్లలో దాదాపు 18 మంది చనిపోయారు, 131 మంది గాయపడ్డారు. చాలా మంది ఈ పేలుళ్ల దాటికి గాయపడి జీవోత్సవాల మానటువంటి పరిస్థితి ఉంది. దీంతో అప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితుగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటికే పారిపోగా మిగతా 5 నిందితుల్ని ఎన్ఐఏ కోర్టు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అప్పుడు ఈ పేలుళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా విచారణ కొనసాగించింది. దానికి సంబంధించి ఈ పేలుళ్లకు ప్రమేయం ఉన్నటువంటి 5 వ్యక్తులకు సంబంధించి కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016-13 తేదీన తీర్పులు వెలువరించింది. ఈ తీర్పును ధృవీకరిస్తూ ఎన్ఐఏ కోర్టు హైకోర్టుకు ధృవీకరించింది. మొత్తానికి దీంతో పాటు ఈ ఉరిశిక్ష పడినటువంటి 5 మంది నిందితులు కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టు పప్పించి వెళ్ళారు. హైకోర్టులో దీనికి సంబంధించి సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. దీనిపై జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ సుధలతో కూడినటువంటి ధర్మాసనం దాదాపు 2-3 వారాల పాటు దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగించి తీర్పును వాయిదా వేసింది. ఈ రోజు తీర్పు రానున్నది. ఒకవైపు గతంలో 2013లో దిల్సుఖ్ నగర్ వద్ద జరిగినటువంటి వరుస 2-3 బాంబు పేలుళ్లకు సంబంధించి 1-2 బాంబులను నిర్వీర్యం చేసినప్పుడు కూడా ఒకవైపు టిఫిన్ సెంటర్ వద్ద పేలినటువంటి బాంబు పేలుతోటి ఆ రోజు పెద్ద భీతాభావ పరిస్థితి ఏర్పడింది. 18 మంది మృతి చెందగా 130 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో చాలా మంది సంబంధించి ఉగ్రవాద కుట్రకోణంలో దీన్ని పెద్ద ఎత్తున విచారించారు. ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్టుగా కూడా అప్పుడు ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా తేల్చింది. ఇందులో దీనికి సంబంధించి పాల్పడేటువంటి వ్యక్తి పరారీలో ఉండగా దానికి సంబంధించినటువంటి ప్రమేయం ఉన్నటువంటి మిగతా 5 మంది వ్యక్తుల్ని ఎన్ఐఏ కోర్టు పట్టుకుని వారికి ఆ ఉరిశిక్ష విధించింది. దీనికి సంబంధించి ఈ రోజు ఆ ఉరిశిక్ష పడ్డటువంటి నిందితులంతా కూడా హైకోర్టుకు అప్పీలు వెళ్లారు. హైకోర్టు దీనికి సంబంధించి విచారించిన తర్వాత ఈ రోజు తీర్పు వెలువరించబోతున్నది. ఓకే, థ్యాంక్ యూ స్వామి.